అరే బావా, ఉమ్. ఏంటోరా, ఏదో వెల్త్ కనిపిస్తుంది. ఇన్ని వీడియోలు చేసినా సరే ఏదో తగ్గుతుంది అనిపిస్తుందిరా. ఉంటుందిరా, ఉంటుంది, ఎందుకు ఉండదు. ప్రతి ఒక్కడు వీడియో చూస్తున్నాడు, వ్యూస్ అయితే బాగా వస్తున్నాయి, కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేస్తున్నారు? ఎవరు చేయట్లేదు. 90% అన్సబ్స్క్రైబ్డే చూస్తున్నారు మన దగ్గర. ఇంకెలా వస్తారా సబ్స్క్రైబర్స్? ప్లీజ్ దయచేసి వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్. వెల్కమ్ టు యుఎస్ రాజా బాత్రూమ్. పొరపాటున పెంగాని పైగిలి ఇంకెక్కడైనా గుచ్చుకుందంటే ఎక్కడికి వెళ్తున్నావు? ఒరే కొంపతి చూపించకరా బాబు. నువ్వు కూడా బాత్రూమ్ టూర్ వేస్తావేంటి? వెళ్ళిపోతున్నాడు రా మాయా. అరే విక్కీ, చాలా లోగా అనిపిస్తుంది. అంటే నన్ను నేను తెలుసుకోవడానికి ఏదైనా ఒక టూర్ కి వెళ్తే బాగుంటదని అనిపిస్తుందిరా. దానికన్నా ఎక్కడికి వెళ్తే బాగుంటది అంటావు? ఇండియా అబ్రాడ్? అంటే అబ్రాడ్ కి వెళ్ళేంత సీన్ లేదులే, లోకలే బెటర్లే. మనోడు అబ్రాడ్ వెళ్తేనే బాగుంటది. ఆడికి 2-3 టూర్ వీడియోలు చూపిద్దాం అనుకుంటున్నాను నేను. ఏమంటావు అసలు? అంతే, కొంచెం సఫోకేటింగ్ మూడ్ నుంచి బయటకు వస్తాడు మనోడు. ఇలా నీకు ఏ వీడియో కావాలరా? స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కావాలా, లీనింగ్ టవర్ ఆఫ్ పిసా కావాలా, ఏది కావాలి చెప్పు. ఏంటి, మనకు ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అదేదో పెద్దగా ఏదో చెప్పు. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ తర్వాత ఏంటిది, లీనింగ్ టవర్ ఆఫ్ పిసా. అది కావాలి నాకు, అదే కావాలి. కానీ వాటన్నిటికన్నా ముందు నీవు డే స్టార్ట్ అయినప్పుడు, డే ఎండ్ అయిన తర్వాత నువ్వు ఎక్కడికైతే వెళ్తావో అక్కడ వీడియో చూపిస్తాను నీకు. ఆ వీడియో చూడు. ఇది గుర్తుపెట్టుకో. శాండీ, నువ్వు వీడియో ప్లే చేయరా? నేను ఎక్కడికి వెళ్తాను? వెల్కమ్ టు యుఎస్ రాజా బాత్రూమ్. ఇందాక గుర్చేమన్నాను, ఏంటిది? డే స్టార్ట్ అయ్యేది ఎవరికైనా అక్కడే, ఎండ్ అయ్యేది కూడా అక్కడే అప్పుడప్పుడు. అందుకే నీకు ఆ చెప్పుతో monologue నేను చెప్పాను రా. కొట్టుకోవాలరా. చెప్పుతో నేను కొట్టుకోవాలి. మిమ్మల్ని అడిగాను చూడు, అది కావాలి నాకు, అదే కావాలి. లేదురా, నీకు ఒక మొనోలాగ్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు నువ్వు ప్రాక్టికల్ చూద్దు. చూడు. థియరీ చెప్తాను, ప్రాక్టికల్. ఓకే, చలో స్టార్ట్ కరో. నీకు అక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే మొత్తం క్లారిఫై చేస్తాడు. అయినా ఈ పేపర్ తో ముడ్డి తుడుచుకోవడం ఏంది, చక్కగా నీళ్ళతో కడుక్కోకుండా అని చాలా మందికి డౌట్ ఉంటది. సో ఇండియా నుంచి నేను కూడా 20 సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి. ఫస్ట్ లో వచ్చినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. సో బేసికల్ గా ఎందుకంటే ఇక్కడ ఈ ఏరియా కడుక్కు కూడా మానేశాడు అన్న. అంటే ఎస్ కష్టంగా ఉందని. అంటే తుడుచుకుంటే ముడ్డి మండిపోద్ది. అంతా డ్రైగా ఉంటుంది అనమాట. ఇక్కడ టాయిలెట్ లెట్రిన్ ఏరియా అంతా డ్రైగా ఉంటుంది. ఇక్కడ ఎక్కడ నీళ్లు పడకూడదు అనమాట. ఇక్కడ అంతా ఓన్లీ అక్కడ స్నానం చేసినప్పుడు మాత్రము ఆ బాత్ టబ్ లో అక్కడ నీళ్లు పడతాయి. అక్కడ నుంచి బయటకు వస్తానే ఇక్కడ డ్రైగా ఉంటుంది అనమాట ఈ ఏరియా అంతా. కాబట్టి ఇక్కడ ఎక్కడ కడుక్కునే ఛాన్స్ ఉండదు. ఇప్పుడు ఎలా వెళ్ళాలో కూర్చొని చూపిస్తాడేంటి వీడు? చూపించచ్చు, ఏమో ఏముందో కావాలంటే అక్కడికి వెళ్ళి అక్కడ కడుక్కోవచ్చు. కానీ చాలా మంది ఇది పెట్టుకొని ఉంటారు అన్నమాట. బైడెట్ అంటారు దీన్ని. అమ్మా తెలీదురా, మాకు తెలీదు, మేము కడుక్కోలేదు. ఇప్పుడు కడిగి చూపిస్తాడు చూడు. అంకుల్ ఎండిపోతుంది, త్వరగా కడుగు. సో దీన్ని వాడచ్చు. కానీ నాకు దినేష్ గారి ఫేస్ నేను చూడలేకపోతున్నాను రా. ఓల్డ్ టూర్ రమ్మయ్య, ఓల్డ్ టూర్. వెళ్ళిపోతాను దాంట్లో ముందు దొడ్డికి వెళ్ళరా. ఎవరన్నా పొద్దున ప్రిపేర్ అవ్వమంటాడు ముందాడు. అరే పొద్దున ఎవరన్నా దిన్నరా అంటే దొడ్డికి పోయిండమ్మా. దొడ్డికి పోయినావా బిడ్డ? ఏంటి అంకుల్ అలా వాడదు? దొడ్డికి పోయిండండి, ఎందుకంటే దొడ్డికి పోయిండు. అదేంటి యుఎస్ వెళ్తానన్నాడు, అక్కడికి వెళ్ళాక దొడ్డికిపోయాడు. ఏం చూసి వెళ్ళారు అంకుల్ అని అంటే, ఎలా అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అదే ఎందుకు చేయాలనిపించింది అంకుల్ అంటే, ఇక ఈ వ్లాగ్స్ చూసి చెయ్యాలనిపించింది అని అనిపిస్తుంది. అమెరికా వచ్చిన తర్వాత సంవత్సరాలకి ఇంకెక్కడమైనా ఇదే సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా అలవాటు. అమెరికా వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలకి వెళ్ళడం స్టార్ట్ చేశాడు అనమాట అన్న రాజా. అప్పటి వరకు ఎలాగెళ్ళాడు మరి? బ్రేక్
కాసేపు ఉంటే రచ్చరచ్చ అయిపోయింది ఇక్కడ. వెళ్ళలేదురా. ఎల్లరు ఆపేస్తున్నాడు. ఏమో నాకు తెలీదు. పోతుంది. ఏమంటారు Also very నాకు clean. కనబడదు. దీని మీద 2 రియల్ జోకులు జరిగాయి టాయిలెట్ మీద. అవునా నిజమా? నేను ఫస్ట్ లో యుఎస్ వచ్చినప్పుడు నేను మా ఫ్రెండ్ కలిసి వచ్చినాం అనమాట. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. ఓ ఇద్దరు కలిపి అమ్మ ఇదేంటిది? అరే అరే అదే చెప్తున్నాడేమో, ఇద్దరు కలిపి కూర్చున్నారు అంటాడేమో. అరే యుఎస్ కి వచ్చానన్నాడా బాత్రూమ్ కి వచ్చానన్నాడు ఆయన? ఓకే US కి వచ్చిన యుఎస్. కొత్తలో కొత్త బాత్రూమ్ లోకి వెళ్ళిన వెంటనే ఇద్దరు ఫ్రెండ్స్, అంటే వీడు ఫ్రెండ్ అంట, ఇద్దరు వెళ్ళి కూర్చున్నారంట. అదే చెప్పబోతున్నాడేమో, మరి చూద్దాం. వచ్చినప్పుడు ఫస్ట్ లో తుడుచుకున్నప్పుడు First ఎన్నున్నారో రోజు, కనుక్కుంటారు. ఆడి రెండో ముట్టి వీడి ముట్టి ఆడి తీసుకుంటారు. ఫస్ట్ యుఎస్ వచ్చినప్పుడు నేను మా ఫ్రెండ్ కలిసి వచ్చినాం అనమాట. అప్పుడు బ్యాచులర్ గా ఉన్నాము. వచ్చినప్పుడు ఫస్ట్ రోజు రెండో రోజు మా ఫ్రెండ్ డోర్ లాక్ చేసుకోకుండా లోపల ఊరికనే డోర్ మూసుకొని లెట్రిన్ లో ఉండిన్నాడు. నేను వచ్చి డోర్ తీశాను అనమాట. You want to see my full figure? Come on, come on. బయటికి డోర్ పోయింది. తీస్తే డోర్ తీస్తే మొత్తం అంతా పచ్చ అంటే నేను చెప్పింది మీకు సరిగ్గా అర్థమైనట్లేదు. ఇంకోసారి ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. కళ్ళ మొత్తం మీరు ఇంకా చండాలంగా ఆడే చండాలంగా డిస్క్రైబ్ చేస్తున్నాడంటే మీరు ఇంకా ఈడు ఏకంగా- చండాలంగా డిస్క్రైబ్ చేస్తున్నారు రా బాబు. ఏడు 3D లో వివరించేస్తున్నాడు ఎంత అది ఇది అంటున్నాడు. అయ్యా, చెప్పడం అయ్యా, కూడా అలాగే చెప్తున్నాడు రా. అయ్యా అరే అయ్యా అయ్యా ఒకట్రా, అయ్యా అయ్యా వదిలేండి అయ్యా. ఇండియాలోనైనా యుఎస్ లోనైనా ఎక్కడైనా సరే బాత్రూమ్ వెళ్తే డోర్ పెట్టుకుంటారా లేదా? అలా కాదు. ఆ అరే సంగతి తెలియదు నీకు ఒకటి పాపం. చెప్తాను. అరే రే ఆగండి రా. అయ్యా 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 వదిలేండి అయ్యా ప్లీజ్ అయ్యా వదిలేండి అయ్యా. ఈ దరిద్రం ఎంతటితో వదిలేండి అయ్యా, చాలా అయ్యా. మేము వదలమయ్యా. వరల్డ్ టూర్ అని అన్నావు కదా, వరల్డ్ టూర్ చాలా అసంతృప్తిగా ఉందమ్మా అన్నావు కదా. తోల తీర్చుకో, దొడ్డికి వెళ్ళిపో. ఆడు సరే, వీడియో కన్నా సార్. మన మాటలేమి అంత వరస్ట్ గా లేవులేరా. కాదు ఇప్పుడు ఆడి కబోర్డ్ లో ఎంత వెళ్ళాడో కూడా చూపిస్తాడేమో అంటున్నా. అదే చెప్తున్నాడు ఇప్పుడు. అదే చూపిస్తున్నాడు. పెట్టి పైన కూర్చొని లెట్రిన్ చేస్తా ఉన్నాడు అనమాట. మనకి ఇండియాలో మామూలుగా ఇట్లా కాళ్ళ మీద కూర్చోడు అనమాట కదా. అప్పుడే కూర్చునే సీటు బాగుండాలే గానీ మూమెంట్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది సార్. ఆడు దాని మీదకి 2 మోకాలు పెట్టి కూర్చొని ఆడుతున్నాడంట. అరే మీరు he's US talking ఎందుకు about వెళ్ళారురా? 20 years before. He's talking about 20 years అదే, before. 20 చాలా- సంవత్సరాల క్రితం గురించి చెప్తున్నాడు ఆడు ఇప్పుడు. మెయిన్ థింగ్ ఇక్కడ ఏంటంటే 20 సంవత్సరాలది ఆడు ఎలా కూర్చున్నాడు అని చెప్తున్నాడు చూసా వాళ్ళ ఫ్రెండ్ది. అది పాయింట్. దానికోసం ఒక లైక్ వేసుకోండి వీడియో ప్లీజ్. అవును ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ కూడా. ఇండియా నుంచి వచ్చాడు కమెంట్ కూడా. కాబట్టి ఆయనకి ఇట్లా దీని మీద కూర్చుంటే ఫస్ట్ లో ఇన్కన్వీనియంట్ గా ఉంటుంది అనమాట. అంతా టచ్ అవుతా ఉంటుంది కదా. కాబట్టి ఆయన దాని పైన ఎక్కి కూర్చోన్నాడు. దానికి తోడు డోర్ లాక్ చేసుకోకుండా కూర్చోన్నాడు. అదో పెద్ద జోక్. కాబట్టి ఎప్పుడైనా మొత్తం చూస్తావు కదా అన్న నువ్వు, అదో పెద్ద జోక్. మొత్తం చూస్తావు కదా అన్న నువ్వు. మా జోకు. అది జోక్ కాదురా. పొరపాటున పెంగాని పగిలి ఇంకెక్కడైనా గుచ్చుకుందంటే ఇది జోక్ కాదురా. పొరపాటున పెంగాని పగిలి ఇంకెక్కడైనా గుచ్చుకుందంటే ఆ పార్టీతో పాటు పెంగిల్ కూడా తీయాలి ఆడికి. ఇంత దిగిపోయి ఉంటుంది అడిగి ఒకవేళ గుచ్చుకుని ఉంటే. అది పెద్ద జోక్లా చెప్తున్నాడు అన్న వల్ల దానికి. సరే ఓకే, నెక్స్ట్ అండి. జ్ఞాపకం చేసుకుని నవ్వుకుంటూ ఉంటాను. తగలబెట్టు. ఇంకో జోక్ జ్ఞాపకం చేసుకుంటాడంట మళ్ళా దాన్ని. అదే దరిద్రం అంటే మన దాని జ్ఞాపకం ఒకటి. అంటే ఫస్ట్ లో యుఎస్ వచ్చినప్పుడు చాలా మందికి ఆ టాయిలెట్ పేపర్ తుడుచుకున్న తర్వాత కంపు టాయిలెట్ పేపర్ ఏం చేయాలో తెలియదు. ఎందుకంటే పక్కన ట్రాష్ క్యాన్ ఉంటుంది. తుడుచుకొని ట్రాష్ క్యాన్ లో వేస్తా ఉంటారు అన్నమాట. మరి అక్కడే జోబులో పెట్టేసి జోబులు పెట్టేసుకోవాలా? అలా అంటామేమో. శ్రావణ్ అయితే చాలా సార్లు పెట్టుకొని మర్చిపోయాడు కూడా. నాకు తెలియలేదు అది. తేలిగ్గా ఉంటుంది కదా. ఈ అబ్బా అసలు రెడీ. ఎవరు మనకి చెప్పరు కదా. అసలు ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా మంది రూమ్ లో కొత్తగా వచ్చిన వాళ్ళు మన వాళ్ళు ఇక్కడికి తుడుచుకొని ఆ పక్కన ట్రాష్ క్యాన్ లో వేసేవాళ్ళు. అది చాలా గలీజ్ అనమాట. అసలు యాక్చువల్గా టాయిలెట్ పేపర్ తుడుచుకొని దీంట్లో వేసేయాలన్నమాట. ఏమి కదా టాయిలెట్ పేపర్ ఫ్లష్ అయిపోతుంది. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. ఇప్పుడు బేసిక్ టిష్యూ మీద వాటర్ పడితే ఏమవుతుంది? నానిపోయి మొత్తం ఇది అయిపోతుంది, డిజాల్వ్ అయిపోద్ది. సో నువ్వు ముడ్డికే కాదు, నీ ముక్కు తుడుచుకుంది కూడా వాటర్ లోకి వేస్తే డిజాల్వ్ అవుతుంది అంతే.
గాయస్ నాకు ఈ విషయం తెలుసు, కానీ తెలియని వాళ్ళ కోసం నేను కొంచెం యాక్ట్ చేసి చూపించాల్సి వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ చాలు చాలు ఏంటి మాయా? చాలు వస్తుంది, అది మెత్తగా అయిపోయి ఫ్లష్ అయిపోతుంది అనమాట, ఏం కాదు. కానీ మన వాళ్ళకి తెలియక ఫస్ట్ లో అట్లా చేస్తారనమాట. అదొక క్రేజీ థింగ్. సో ఇదే టాయిలెట్ పేపర్ మీద ఇంకోటి జరిగింది ఏంటంటే, ఇంకో మా ఫ్రెండ్ వస్తా ఉన్నాడు. చేస్తావా? తీసి తుడుచుకుంటూ చూస్తాడేంటి ఈసారి? ఆమ్స్టర్డామ్ లో కనెక్టింగ్ ఫ్లైట్ ఉందన్నమాట. అక్కడ ఫ్లైట్ మారడానికని ఎయిర్పోర్ట్ లో దిగాడు. ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత అక్కడ రెస్ట్ రూమ్ కి పోయినాడు. అది ఫస్ట్ టైం అనమాట ఆయన అసలు టాయిలెట్ పేపర్ చూడటము, ఇట్లా రెస్ట్ రూమ్ చూడటము అంతా కూడా ఫస్ట్ టైం అనమాట. ఎయిర్పోర్ట్స్ లో ఏమైతుందంటే టాయిలెట్ పేపర్ ఉంటుంది, ఇది ఉంటుంది, ఇంకా ట్రాష్ క్యాన్ కూడా ఉండదు అనమాట. అసలు క్లీన్ గా ఉంటుంది, చుట్టూ ఏముండదు. ఫస్ట్ టైం అంటే ఎస్ కరెక్ట్, నువ్వు అనుకున్నాను. అంటే అప్పటి వరకు చెరువు గట్ల అంటే మరి అంతే కదా. ప్రవాహంలో కొట్టుకుపోయి అందుకని ఆడికన్నా అద్భుతంగా కనిపించేవన్నీ ఆడు వీడియోలు తీసి పెట్టేస్తున్నాడు. ఆయనకి తెలియలేదు, లెట్రిన్ చేసి తుడుచుకుంటాడు పేపర్ తో. తుడుచుకున్న తర్వాత ఏం చేయాలనో తెలియలేదు పేపర్ ని. మనం అనుకుంటాం తుడుచుకొని ఇట్లేస్తే స్ట్రక్ అయిపోతుందేమో అనుకుంటాం కదా. ఆయన తుడుచుకొని ఇంకేం చేయాలో తెలియక అంతా మడిచి ఆడ పక్కన పెట్టినాడంట. బాబోయ్, అది వెళ్ళి చూసాడా? ఏమోరా బాబు, లాస్ట్ కదా చెప్తాడేమో, చూద్దాం ఆగు. గైస్ ఐఎమ్ సో సారీ, ఎవరైనా తింటూ ఈ వీడియో చూస్తుంటే మాత్రం ఐఎమ్ సో సారీ. మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మా ఓ టూర్కి వెళ్తా అని చెప్పి మాత్రం టూర్ కూడా చూపించేస్తున్నాడు. ఐఎమ్ సో సారీ. ఆయన తుడుచుకొని ఇంకేం చేయాలో తెలియక అంతా మడిచి ఆడ పక్కన పెట్టినాడంట. పెట్టి అంతా బాగా తుడుచుకొని ఇంత కుప్ప టాయిలెట్ పేపర్ అంతా. ఎంత వివరిస్తున్నాడు రా కుప్ప అంట. అదే కుప్ప. వీడెళ్ళి దాన్ని చూసి గుర్తు పెట్టుకుని దాని మీద వీడియో చేసి 20 సంవత్సరాలు అది ఆడు చెప్పి మళ్ళీ పక్కన పెట్టి బయటకు వచ్చినాడు. బయటకు వచ్చి ఆడ వాష్ బేసిన్ దగ్గర వాష్ చేసుకుంటా ఉన్నాడు. అందులో వేరే గుద్దనా బ్రో ఆగాక చూద్దాం. నాకు కూడా చేసి ఆడ పక్కన పెట్టాడు. పక్కన పెట్టి బయటకు వచ్చినాడు. బయటకు వచ్చి ఆడ వాష్ బేసిన్ దగ్గర వాష్ చేసుకుంటా ఉన్నాడు. ఎలా? వాటిని చూస్తుంటే మీకేమి అనుమానం రావటం లేదు? అనుమానం రావటం ఏంటి? ఏమీ అనుమానం రావటం లేదా? ఏమీ రావటం లేదు. అస్సలు అనుమానం రావటం లేదా? అసలు నీకు వచ్చిన అనుమానం ఏంటి? ఆవు గోడ మీదకెక్కి అక్కడ పేడలా వేసిందంటావు. అంటే సగం పెర్రెత్తి. Bro, that's not possible. That's not Okay. possible. అది కంప్లీట్ చేయలేదు, చేయనిరా. ఓకే నీ డౌట్ చేతులు అందులోపల వేరే ప్యాసింజర్ ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ఆయన ఈయన లెటర్ లేకపోయి ఓపెన్ చేశాడు. వెంటనే రామారావు అప్పుడు ఆ పాసెంజర్ అడుగుంటాడు, భయ్యా ఒడియాలు ఏమైనా ఉంటే పైకి తీసుకెళ్ళారయ్యో, ఇక్కడ కిందన కాదు అని అనుకుంటాడు. ప్లీజ్ రా, మరి ఘోరంగా వెళ్ళిపోతా. ఓకే వెరీ గుడ్. మీరే నన్ను మార్చారు, ఓపెన్ చేస్తానే మీరే నన్ను మార్చారు. వావ్ అని గట్టిగా అరిచాడంట. Oh my God, అసలు ఏంటి? ఈ అన్న వావ్ అని ఎందుకు అరుస్తాడు ఎవడైనా? ఏమో అంటే వాడు ఆశ్చర్యపోయాడా వాడి జీవితంలో? అరే ఇక్కడికి వచ్చాడు అంత ఇల్లు ఉన్నాడేమో. జస్ట్ ఫర్ ఎ మినిట్ విక్కీ, ఇఫ్ ఐ యామ్ ద పర్సన్, నేను అలా కుప్పలా పెట్టేసి నేను బయటకు వచ్చాను, నెక్స్ట్ మినిట్ నేను ఇలా బయటకు రాగానే నువ్వు లోపలికి వెళ్ళి అసలు ఏం చెప్తావు, ఏమంటావు నువ్వు? నిజం చెప్పు, హానెస్ట్ రియాక్షన్. నేనేం చెప్పడు, నేను అక్కడే గొడ్డలు చించుకొని మొత్తం గొడ్డలతో ముక్కుని కట్టుకొని పారిపోతాను. నేను వావని ఎందుకంటాను? ఈయన చెప్పడం మరి ఏం చేస్తాడో నేను చెప్తాను. మొత్తం చూసాండి ఎవరో లాంచాడు. అదే పంచాంగం అంతా వచ్చేస్తుంది. కరెక్టే, అది కూడా పాయింటే. ఆయన అది పెద్ద సెలబ్రేషన్ లా చెప్తున్నాడు. అది కూడా ప్రపంచం ఇక్కడ యుఎస్ లో ఇప్పుడు అంటే అన్ని చోట్ల బయటికి వెళ్ళినప్పుడు థియేటర్స్ లో అక్కడ ఇక్కడ టాయిలెట్ పేపర్ అది చూస్తూ ఉంటాం, మాల్స్ లో అక్కడ ఇక్కడ. కానీ 20 సంవత్సరాల క్రితము మేము వచ్చినప్పుడు అయితే అసలు టాయిలెట్ పేపర్ అనేది వెరీ వెరీ న్యూ థింగ్ ఫర్ అస్. మనకు అసలు ఏమీ తెలియదు, ఏం చేయాలి, ఎట్లా వాడాలి అనేది అంతా కూడా తెలియదు అనమాట. సో టాయిలెట్ పేపర్ అనేది ఇక్కడ యుఎస్ లో చాలా చాలా ఇంపార్టెంట్.
కాదు అందరూ యుఎస్ లో చూడాల్సినవన్నీ ఏయో ఉన్నాయి అనుకుంటే వీడు అవన్నీ కాదు ముందు చూడండి ఇది ముఖ్యం అన్నట్టు చెప్తున్నాడు. అదే అలా ఉంది అబ్బా. వ్యాపారం. నో యుఎస్ లెట్స్ సే అంటే ఆ, ఇప్పుడు అది పక్కన పెడితే బ్రో, ఒక చిన్న లాజిక్ ఏంటంటే 20 ఏళ్ల క్రితం ఇది లేదు కాబట్టి అలా జరిగిందని అంటే ఐ టేక్ ఇట్. ఓకే సరే 20 ఏళ్ల క్రితం ఏం తెలియదు కాబట్టి దట్ ఈస్ సంథింగ్ మోడర్నైజ్డ్ వరల్డ్. మనం కొద్దిగా బ్యాక్వర్డ్ లో ఉన్నాము, మనకే టాయిలెట్ సరిగ్గా ఉండవు, చెరువు గట్టుకెళ్ళాలి, ఇదంతా మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. 20 ఏళ్ల క్రితం ఇప్పుడు ఎందుకు నువ్వు చేస్తున్నావు భయ్య? అసలు ఇప్పుడు ఎవరికి తెలీదా టాయిలెట్ పేపర్ అంటే ఏంటో, టిష్యూ పేపర్ అంటే ఏంటో? ఎలా ఇలా కడుక్కోవాలి? ఉన్నారేంటి భయ్య మరి? వెళ్తానన్నావు కదా టూర్, టూర్కి వెళ్ళి భయ్యా What టూర్కి వెళ్ళినా సరే టిష్యూ ఎక్కడైనా పెద్ద ఇష్యూ. అందుకే నేను వాటర్ మాత్రమే యూజ్ చేస్తాను. పాండమిక్ వచ్చినప్పుడు అందరూ నీళ్లు, బియ్యం, కూరగాయలు కొనుక్కుంటారు కదా, అట్లా అందరూ టాయిలెట్ పేపర్ కొనుక్కొని వెళ్ళారనమాట. ఎందుకంటే ఇది దొరకకుంటే ఇంకేం చేయలేము. ఇంకా ఈ డైలాగ్ ఎక్స్పెక్ట్ చేశాను నేను. అరే అది కాదురా, నేను కూడా టూర్కి వెళ్తాను రా. అయితే నేను టూర్కి వెళ్ళిపోతాను రా. బాయ్ రా. చూపించుకో, ఎక్కడికి వెళ్తున్నావు? ఒరే కంపెనీ చూపించకరా బాబు నువ్వు. నువ్వు కూడా బాత్రూమ్ టూర్ వేస్తావేంటి? వెళ్ళిపోతున్నాడు రా మాయా. అన్నా ఇదిగో, ఇది కమోడు, ఇది ఫ్లష్ ట్యాంకు, ఇది హార్పిక్, అది గేజర్, ఎక్స్పెక్ట్ చేసా. ఇది బకెట్, ఇగో ఇది మగ్గు, ఇగో ఇదేమో ఇలా తిప్పితే నీళ్ళు వస్తాయి, అందులో ఉండి ఇది తిప్పితే కోల్డ్ వాటర్ వస్తది, ఇది మధ్యలో అటువైపు తిప్పి ఇది ఇట్లా అంటే షవర్ వస్తుంది అన్న. ఇగో ఇది షవర్. దినేష్ ఇంకోటి మర్చిపోయావురా నువ్వు, నీ ఫ్రెండ్స్ తో ఏమైనా ఇన్సిడెంట్ ఉంటే మర్చిపోయావు. వద్దు చాలే, ఇది బాగుంది అన్న, చాలు. నేను కూడా టూర్ చేస్తాను రా. చిన్నది. నాకు ఒక చిన్న డౌట్. లేట్, మనం ఇండియన్స్ కాబట్టి వి నో లైక్ ద యూసేజ్ ఆఫ్ వాటర్ వెన్ అండ్ వేర్. అండ్ అక్కడ ఏం వాటర్ గన్ లేకపోవడం కాదు, లేకపోతే వాటర్ బకెట్ లోకి తీసుకోలేకపోవడం కాదు. వాటర్ ఈజ్ సఫిషియంట్ ఫర్ అస్ టు డూ ద నీడ్ఫుల్ థింగ్స్. ఈడు ఏంట్రా మళ్ళీ అదేదో కరోనాకు నేను శానిటైజర్ అంత ముఖ్యంగా వాడుకున్నాను, అంతే ముఖ్యంగా నేను వెళ్ళి టాయిలెట్ పేపర్ తెచ్చుకున్నాను అంటే నీకు ఇష్టం. నీ గుద్ద నువ్వు టాయిలెట్ పేపర్ తో నువ్వు కడుక్కోవడం, తుడుచుకోవడం నీకు ఇష్టం. అందుకు నువ్వు వెళ్ళానని చెప్పాలి కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అదే చేస్తారని అనడం కరెక్ట్ కాదు కదా. అయినా నీ టాయిలెట్ మాకు చూపించడం ఏంట్రా? నీ వల్ల నేను టూర్ చేశాను రా మధ్యలో కంటెంట్ గురించి. నేను ఎప్పుడు చేయకూడదు అనుకున్నాను అది. ఇప్పటి వరకు ఎప్పుడు నేను అసలు అది దట్స్ ప్రైవేట్ స్పేస్, వి కాంట్ షో ఇట్ టు ఎవ్రీవన్. బాత్రూమ్ టూర్ చేయడం ఏంట్రా అసలు ఇల్లు? అది కూడా ఇంకా నయం ఇదే 20 years ముందు వ్లాగింగ్ అవన్నీ ఉండుంటే ఈడు ఫస్ట్ నైట్ వ్లాగ్, టూర్, ఇంకా మళ్ళీ ఎందుకులే. సో గైస్, మీ గురించి నేనైతే చాలా కష్టపడ్డాను ఈ వీడియోలో. ప్లీజ్ నా గురించి అయినా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే మాత్రం చూడొద్దు. అండ్ ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి and subscribe to Gabba Connect. Gabba Connect.